తెలంగాణ సమాజాన్ని అద్దంలా చూపించే ఒక పెద్ద ప్రయత్నం, సంఖ్యల వెనుక దాగిన నిజాలను బయటపెట్టే ఒక కీలక అడుగు, అదే ఈ కులగణన నివేదిక. ఇప్పటి వరకు ఎవరు ఎంతమంది అన్నది అంచనాల్లోనే ఉన్న ప్రశ్న ఇక ఇప్పుడు ఖచ్చితమైన గణాంకాలుగా మారింది. కానీ ఇది కేవలం లెక్కలకు సంబంధించింది కాదు, అధికారానికి, అవకాశాలకు, ఆర్థిక బలానికి సంబంధించిన అసలు సమీకరణాలకు సంబంధించినటువంటి డేటా. సంఖ్యలో ఎవరు ముందున్నారు, సంపదలో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తున్నారు, అభివృద్ధి అందరికీ సమానంగా చేరిందా లేక కొన్ని వర్గాలకే పరిమితమైందా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే డేటా ఇది. మరి ఈ గణాంకాలు తెలంగాణ భవిష్యత్తు రాజకీయాలను ఎలా మార్చబోతున్నాయి, సమాజంలో ఉన్న అసమానతలను ఈ డేటా ఎంతవరకు బయటపెట్టింది? వాచ్ దిస్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే తుది గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ఎన్నో సంవత్సరాలుగా చర్చలకే పరిమితమైన కులగణన ఇప్పుడు స్పష్టమైన గణాంకాల రూపంలో ప్రజల ముందుకు రావటం పాలనలో పారదర్శకతకే కాదు, భవిష్యత్ రాజకీయ సమీకరణలకు కూడా దారితీసే అంశంగా మారింది. ఎవరు ఎంతమంది, ఎవరి వద్ద ఎంత ఆర్థిక బలం, విద్య, ఉద్యోగాలు, భూముల విషయంలో ఎవరు ముందున్నారు అనే ప్రశ్నలకు ఈ సర్వే కొంతవరకు సమాధానమిచ్చింది. ఈ గణాంకాలు చూస్తే రాష్ట్ర సామాజిక నిర్మాణం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం జనాభాలో బీసీలు అర్ధభాగం దాటి మెజార్టీగా నిలిచారు. దాదాపు 56% ఉన్న ఈ వర్గం తెలంగాణ రాజకీయాల్లో ఎంత కీలకమో మరోసారి రుజువైంది. ఎస్సీలు సుమారు 17%, ఎస్టీలు 10% దాటగా ఓసీలు 15% ఉన్నారు. కులాల వారీగా చూస్తే మాదిగ వర్గం రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన సమూహంగా నిలవటం విశేషం. రాష్ట్రంలో ఈ సామాజిక వర్గం 36,57,551 మంది జనాభాతో ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత 26,39,027 మంది జనాభాతో ముదిరాజు వర్గం రెండో స్థానంలో ఉంది. లంబాడీ సామాజిక వర్గం 24,04,056 మంది జనాభాతో మూడో స్థానంలో నిలిచింది. యాదవులు 5.7%, రెడ్డి సామాజిక వర్గం 4.8%, గౌడ సామాజిక వర్గం 4.6%, మాల సామాజిక వర్గం 4.1% ఉన్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే సుమారు 14 లక్షల మంది అంటే 4% జనాభా తాము ఏ కులానికి చెందినవారం కాదనే ఆప్షన్ను ఎంచుకున్నారు. మరోవైపు ఈ సర్వేలో అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశం భూ యాజమాన్యం. రాష్ట్రంలో ఉన్న మొత్తం భూమిలో సగానికి పైగా కేవలం 7 కులాల చేతుల్లోనే ఉండటం సామాజిక అసమానతలను బహిర్గతం చేసింది. జనాభాలో కేవలం 32% ఉన్న రెడ్డి, యాదవ, లంబాడి, ముదిరాజ్, మున్నూరు కాపు, కురుమ, కోయ కులాలు మొత్తం భూమిలో 51.4% కలిగి ఉన్నాయి. ముఖ్యంగా రెడ్డి వర్గం జనాభా తక్కువగా ఉన్న భూమి యాజమాన్యంలో ముందుండటం ఆర్థిక ఆధిపత్యాన్ని చూపుతోంది. 4.8% జనాభా కలిగిన రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా 13.5% భూమితో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఎస్సీ, మాదిగ వంటి సామాజిక వర్గాల్లో 90% కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నట్లు సర్వే తేల్చింది. విద్య, ఉద్యోగాలు, ఆర్థిక స్థితి వంటి అంశాల్లో కూడా ఇదే అసమానతలు కనిపిస్తున్నాయి. అగ్రవర్ణాలు చాలా రంగాల్లో ముందుండగా బీసీలోని కొన్ని వర్గాలు మాత్రం ఓసీల స్థాయికి చేరుకున్నాయని ఈ సర్వే చెబుతోంది. డిగ్రీ, ఆ పై స్థాయి చదువులు పూర్తి చేసుకున్న వారిలో అత్యధికంగా అగ్ర కులాల వారే ఉన్నారు. బ్రాహ్మణులు 40%, కమ్మ, రెడ్డి, రాజు, కాపులు 35%కి పైగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లుగా వెల్లడైంది. బీసీల్లో పద్మశాలి, కంసాలి, పెరిక, మేర, మున్నూరు, కాపు, గౌడ కులస్తులు 30% ఉన్నత చదువులు పూర్తి చేసినట్లు గుర్తించారు. కొలం, బేడ, గొండు, మాలి, వాల్మీకి, కురేజీ ముస్లింల్లో ఉన్నత చదువుల శాతం తక్కువగా ఉన్నట్లుగా సర్వేలో వెల్లడైంది. స్కూల్ డ్రాపౌట్లోనూ ఎస్టీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో కులాంతర వివాహాలు కూడా పెరుగుతున్నట్లు సర్వేలో బయటపడింది. రాష్ట్రంలో కులాంతర వివాహాలు అత్యధికంగా చోటు చేసుకున్న సామాజిక వర్గాల్లో అయ్యంగార్లు 12%తో మొదటి స్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానంలో బీసీ వర్గంలోని ఎస్సీ, క్రిస్టియన్లు ఉన్నారు. ఓసీ కులాల్లో అయ్యంగార్ల తర్వాత రాజు, కాపు, బ్రాహ్మణ, ముస్లిం, కమ్మ, జైన్లు అధికంగా కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. కులాంతర వివాహాలతో సమాజంలో కొంత మార్పు వస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ
అదే సమయంలో కుల ఆధారిత అసమానతలు ఇంకా బలంగా ఉన్నాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి. అంటే సామాజిక మార్పు ఒకవైపు జరుగుతుంటే ఆర్థిక అసమానతలు మరోవైపు కొనసాగుతున్నాయి. మరోవైపు కులగణన కేవలం గణాంకాల సమాహారం కాదు. భవిష్యత్తు రాజకీయాలకు బ్లూ ప్రింట్, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి అంశాలు ఇప్పటికే చర్చలోకి రావటం ఈ డేటా ప్రభావాన్ని చూపిస్తోంది. ఎన్నికల రాజకీయాల్లో కూడా ఈ సంఖ్యలు కీలకంగా మారే అవకాశం ఉంది. ఎవరి ఓటు బ్యాంకు ఎంత, ఎవరిని ఎలా ఆకర్షించాలి అనే లెక్కలు ఇక మరింత స్పష్టంగా మారనున్నాయి. దేశవ్యాప్తంగా కులగణనపై జరుగుతున్న చర్చల మధ్యలో తెలంగాణ తీసుకున్న ఈ నిర్ణయం ఒక నమూనాగా మారే అవకాశం ఉంది. ఇంతవరకు అంచనాలపై నడిచిన రాజకీయాలు ఇక గణాంకాల ఆధారంగా మారే దిశగా వెళ్లొచ్చు. అదే సమయంలో ఈ డేటా నిజంగా సామాజిక న్యాయానికి ఉపయోగపడుతుందా లేక రాజకీయ ప్రయోజనాలకే పరిమితమవుతుందా అన్నది చూడాల్సి ఉంది.